దేవుడు మనకి మూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకే దేవుని స్తుతించుకుందాం. ఈరోజు కేకలు వేసే రాళ్ళుగా దేవుడు మనల్ని వచ్చాడు. ఐదు రకాలుగా చూసాం. 5 రాళ్ళు చూసాం. 5 రాళ్ళు దేవుని గురించి ఏ విధంగా కేకలు వేసే చూసాం. మనం కూడా దేవుని ఆరాధించగలిగే దేవుడు మనల్ని సిద్ధపరిచాం. రాయి స్వభావం ఏంటంటే చెప్పండి, రాయి స్వభావం బరువుగా ఉంటుందా లేతగా ఉంటుందా? దూది బరువుగా ఉంటుందా? రాయి బరువుగా ఉంటుందా? చెప్పండి, రాయే బరువుగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రాయి కదలదు, స్థిరంగా ఉండదా? మనం ఒక రాయి అక్కడ పెద్ద రాయి అక్కడ వేసామనుకోండి, మళ్ళీ దాన్ని ఎవరన్నా కదిలిస్తేనే రాయి కదిలింది, లేకపోతే ఆ రాయి అస్సలు నిర్వీర్యమైనది, చలనము లేనిది. రకరకాలుగా చెబుతారు రాయి గురించి. ఈరోజు నేను కూడా ఎన్నోసార్లు ఆ రాళ్ళలాగానే ఉన్నాం. మనం కూడా ఎట్లా ఉన్నామంటే రాళ్ళలాగానే ఉన్నాం. అటువంటిప్పుడు మనం ఒక వాక్యం చూసుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం దగ్గరగా చదవండి. 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునకు వచ్చిన వారై. సజీవమైన రాయి. ఈరోజు ఈ రాయి యేసుక్రీస్తుని చెప్పుకోవచ్చు, నూనెను కూడా చెప్పుకోవచ్చు. సజీవమైన రాయగు ప్రభు దగ్గరికి వచ్చిన వారిగా ఉండాలి. ఆ రాయిలో జీవం ఉంటే, ఆ రాయి స్థిరమైనదిగా కాకపోతే ఎట్లా ఉండాలంటే, మనం కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుంటాం. ఈ 5 లక్షణాలు నీలో నాలో ఉంటే ఆ రాయి మృతమైనది కాదు, జీవపు రాయి, సజీవమైన రాయి అంట. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి. సజీవమైన రాయికి ఉండే లక్షణాలు ఏంటి? జీవమైన రాయికి ఉండే లక్షణాలు ఏంటి? ఈరోజు నేను ఒక రాయిగా దేవుని ఆరాధించాం, కేకలు వేసుకుంటూ దేవుని స్తుతించాం. మరి సజీవమైన రాయికి ఉండే లక్షణాలు క్లుప్తంగా కొన్ని చూసుకుందాం. ఒక 5 విషయాలు. ఆ లక్షణాలు నీలో ఉన్నాయా లేదా సరి చేసుకుందాం. మొదటిగా సజీవమైన రాయికి ఉండే లక్షణాలు, జీవముతో ఉండే రాయి లక్షణాలు ఏంటంటే యెహోషువ 24వ అధ్యాయం 24-27 చదవండి. యెహోషువ 24-27 197 పేజీ నెంబర్. జనులందరితో ఇట్లను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలను ఈ రాతికి వినబడెను కనుక. చాలు. యెహోవా చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను. చెప్పండి, అందరూ చెప్పండి. ఈ రాతికి చెప్పండి, అందరూ చెప్పాలి. ఈ రాతికి వినబడెను అంటే నా తలంపు ఏంటంటే, మొదటి రాయిగా సజీవంగా ఉండే రాయి లక్షణం ఏంటంటే వినే రాయిగా ఉండాలి. వినే రాయి. ఏది చెప్పినా వాక్యము ఏది చెప్పినా వినే వాళ్ళంగా ఉండాలి. సేవకులు ఏది చెప్పినా లోబడే వాళ్ళంగా ఉండాలి. వినే రాయిగా ఉండాలి. ఈరోజు వింటున్నారు కానీ చెప్పండి, వింటున్నారు కానీ ఒక చెవితో వింటున్నాం, ఒక చెవితో వదిలిపెడుతున్నాం. లక్ష్య పెట్టట్లా. చెప్పి ఏదైనా చెప్పినప్పుడు వినేటట్టే ఉంటున్నావు, సర్లే ఉంటున్నావు కానీ దాన్ని పాటించట్లా, వినడంలోనే వాళ్ళము ఉంటున్నాం. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది. 10వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఎన్నో వచ్చినామంటే రోమీయులకు రాసిన పత్రిక 13 కలిసి ఉన్నాయి. చదవండి. ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వినదే, వారి చెవులు వినుటకు మందమైనవి,
వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ తెలుసుకో. ఎన్నో స్వస్థతలు పొందుకున్నామంట, ఎన్నో అయినా కానీ మన హృదయం ఎట్లా ఉందంటే కొవ్విపోయిందంట. క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి. మన చెవులు ఎట్లా ఉన్నాయంటే దేవుని మాట లోబడపోతే, దేవుని మాట వినబడపోతే అందమైన చెవులుగా ఉంటాయి. వింటున్నాం కానీ ఆచరించట్లా, పాటించట్లా. వింటున్నాం కానీ వెంబడించట్లా. వింటున్నాం కానీ లోబడట్లా. దేవుని వాక్యానికి ఎదురు చెప్తూ ఉంటున్నాం. నేనే ఎదురు చెప్పాను అనుకోవచ్చులే కానీ ఎదురు చెప్పకపోతే త్వరలో కానీ నువ్వు మాట వినకపోతే ఆ మాట పాటించకుండా ఎదురు చెప్పినట్టే లెక్క. ఎదురు చెప్పినట్టే ఆదివారం మందిరానికి రా అంటే అలాగే అలాగే గారు అంటారు, అలాగే అంటారు కానీ ఆదివారం మందిరానికి రారు. చెప్పండి, విన్నట్టే విన్నట్ట. చెప్పగానే మాత్రం అలాగే వస్తామని అంటారు. మళ్ళీ ఆదివారం రాకపోతే నా అర్థం ఏంటంటే వినలేదు, వినలేదు పై పైకే. అందుకనే వినుచుందరు కానీ గ్రహింపనే వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచిన మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము కూడా. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుని వాక్యం, దేవుని సేవకులు చెప్పిన మాటలు, బైబిల్ మాటలు, యేసుక్రీస్తు మనతో మాట్లాడు, ఆత్మతో గద్దించే మాటలు అసలు లోబడిన వాళ్ళగా వినటం వలన విశ్వాసం కలిగింది. వినటం వల్ల ఏం కలిగిద్దంటే చెప్పండి, వినటం వల్ల ఏం కలిగిద్దంట? విశ్వాసం కలిగింది. నువ్వు వింటే విశ్వాసం వచ్చింది, దాని కార్యాలను అనుభవిస్తావు. నువ్వు వినకపోతే ఏమవుతావు? నువ్వు వినకపోతే దాన్ని అనుభవించలేవు. ఆ కార్యాలు గ్రహింపు. వినుచుందువు కానీ గ్రహింపనేరవు, చూచుందువు కానీ కానవు. నీ స్థితి నీ గతి ఏమైపోవును, నీ స్థితి నీ గతి ఏమైపోవును. నీ స్థితి నీ గతి నీ భవిష్యత్తు ఏమైపోతే ఆలోచించుకో. యవనస్తులా రక్షణ పొందిన బిడ్డ, రక్షణ లేని బిడ్డ జాగ్రత్త. నీ స్థితి నీ గతి ఏమైపోతుంది. నలుగురు కుటుంబం ఈ మధ్యన జరిగిన ఇన్సిడెంట్. భార్య భర్త దేవుని సన్నిధిలో గడిపారు. పెళ్లి కాక ముందు చక్కగా మందిర అనుభవంలో ఉన్నారు. ఇటుపక్క ఈ అమ్మాయి, ఇటుపక్క ఆ అమ్మాయి. మంచిగా బీటెక్ అయిపోయింది, కోచింగ్ పోయారు, మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ అబ్బాయికి అమ్మాయికి. ఈ అబ్బాయిదేమో బెంగళూరు, అమ్మాయిదేమో హైదరాబాద్. ఎటువంటి పరిస్థితి అంటే సేవకుడు చెప్తున్నాడు, ఉద్యోగం వచ్చింది, సేవకుడి దగ్గరకు వచ్చాడు అబ్బాయి. అయ్యగారు పలానా అమ్మాయి నాకు పరిచయం అయిపోయింది. ఆ అమ్మాయి చచ్చిపోయే అమ్మాయి, పెళ్లి చేసుకుంటా. సేవకుడు అన్నాడు, అయ్యా నువ్వు రక్షణ పొందా, బాప్తిస్మం తీసుకున్నావు, ప్రార్థనలో దేవుడితో మాట్లాడాడంటే నాకేం తెలియదు అయ్యగారు, నాకేం చూపిలా. అయ్యగారు అన్నారు, కొద్దిసేపు వేడి చేయ, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేడి చేయి, వివాహం నేనే చేస్తా, ప్రార్థనలో కలిపెడదాం. అమ్మాయి చచ్చిపోయే అమ్మాయి కాదంట్లా, ఉద్యోగం చేసే అమ్మాయి కాదంట్లా, కొద్దిసేపు వేడి చేయి, ప్రార్థన చేద్దాం. అయ్యగారి మాట లెక్క చేయం అనుకున్నాడు కదా. నేను ఇప్పుడు మంచిగా చదువుకున్నా, లక్షల్లో ఉద్యోగం అనుకున్నాడు కదా. ఇక నువ్వు చెప్పే మాటలు నేను ఎన్నో మనసులో అనుకున్నాడు. పైకేమో అలాగే అన్నాడు, వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులతో చెప్పాడు, అమ్మాయితో మాట్లాడారు. ఆ అమ్మాయి కూడా మరి మంచి జాబ్, బెంగళూరులో మంచి జాబ్ వదులుకుంటారా? ఏ మాత్రం కూడా సంశయం లేకుండా వెంటనే నెల లోపలనే పెళ్లి. చాలా మంది సంతోషించారు. ఈ అయ్యగారిని మాత్రం అయ్యగారు మాత్రం నాకు రావడానికి ప్రేరేపణ లేదులే అయ్యా, రాను అని అనకుండా, రాను అని అంటే బాధపడతారేమో, అయ్యా నాకు ప్రేరేపణ లేదులే, ఖాళీ చేయండి, నేను దూరం రాలేదు, బెంగళూరు రాలేదు అని చెప్పడం జరిగింది. పెళ్లి చేసుకున్న అందరూ వచ్చిన అబ్బా ఎంత చక్కటి సంబంధం, 2 ఉద్యోగస్తులే, 2 మందిరానికి పోయేవాళ్ళే, అబ్బా దేవుని సేవకులు ఎంతమంది వచ్చారు, అబ్బా భలే పెళ్లి జరిగింది, రాత్రి పెళ్లి జరిగింది. చాలా సంతోషపడ్డారు. 2 పెళ్ళైంది, 1 వారం రోజులు కలిసి ఉన్నారు. తర్వాత మళ్ళీ ఎవరి ఉద్యోగం వాళ్ళకి. అమ్మాయి ఏమో హైదరాబాద్ పోయింది, అబ్బాయి ఏమో బెంగళూరు. సంవత్సరం గడిచిపోయింది, ఒక బాబు పుట్టారు. ఇంకో సంవత్సరం గడిచిపోయింది, పాప పుట్టింది.
అసలు దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడు, ఎంతో సంతోషపడ్డారు. మందిరానికి పోవడం మానేశారు. దేవుని సేవకుడు ఎవరైతే సేవకుడు చిన్నప్పటి నుంచి ప్రార్థన చేశాడు, చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగాడు, చాపలేశాడు, మైకులు పెట్టాడు, ఆ సేవకుని మర్చిపోయాడు. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త సేవకులు అనుకున్నారు. అయ్యగారు నా భార్య హైదరాబాద్లో ఉద్యోగం, పిల్లలతో అక్కడ ఉంటుంది, నా భార్య కూడా బెంగళూరు ట్రాన్స్ఫర్ కావాలి. అందరు సేవకులకి పిలిపించాడు, ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాడు. సేవకులందరికి తలా ఒక 10,000 ఇచ్చాడు. దగ్గర 10 మంది సేవకులు వచ్చారు. నాకు సేవకులు దీవెనల ఆశీర్వాదాలు ఉంటే చాలా అనుకున్నారు. సొంత సేవకులను మర్చిపోయారు, ఆ సేవకుల్ని మర్చిపోయారు, పూజ చేయాల. సరే ఆ సేవకులు ఎక్కడన్నా క్షేమంగా ఉంటే చాలా అనుకున్నారు. ప్రార్థన చేశారు. 2 నెలల్లోనే అమ్మాయికి ట్రాన్స్ఫర్ బెంగళూరు. దేవుడు మాకు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మేలు. చాలా సంతోషంగా పలానా రోజు రెడీగా ఉండండి, పలానా రోజు రెడీగా ఉండండి, వస్తున్నా మేము అందరూ కలిసి. పిల్లలు కూడా మొత్తం చదివేసాయి, బెంగళూరు షిఫ్ట్, హైదరాబాద్ రూము ఇక మొత్తం ఖాళీ చేస్తాయండి. వెళ్ళాడు భార్య, 2 పిల్లలు, లగేజ్ మొత్తం ఒక ఏసీ బస్సులో లగేజ్ పెట్టుకున్నారు. నైట్ 10 గంటలకు ఎక్కారు, తెల్లారి 4 గంటలకు బెంగళూరులో దిగారు. అటువంటి పరిస్థితుల్లో బస్సు ఎక్కారు. 2 పిల్లలు, భార్య, ఎంతో సంతోషం. ఆహా, ఇక్కడ నుంచి నేను ఒక్కనే కాదు, నా భార్య నా పిల్లలతో కలిసి నివసిస్తున్నా, నేనున్న ప్రాంతంలోకి ఉద్యోగం, నా భార్యకు ట్రాన్స్ఫర్ అయింది. దేవుడు ఎంత మంచివాడు, దేవా స్తోత్రమయ్యా అనుకుంటూ ప్రార్థన చేసుకున్నారు. బస్సు ఎక్కారు. 3 గంటలైంది. బెంగళూరుకి ఒక 20 కిలోమీటర్ల లోపులోనే ఆ బస్సు స్పీడ్గా వస్తుంది. అనంతపురం దాటింది బస్సు, ఏసీ బస్సు. అందరూ నిద్రపోయారు. ఒక బైక్ ఎదురుగా వచ్చింది, తాగుబోతు బైక్. ఆ బైక్ ని బస్సు గుద్దింది. ఆ బైక్ ఇంజన్ లో ఇరుక్కునిపోయింది. ఆ పెట్రోల్ వచ్చింది. మొత్తం బస్సు మొత్తం తాగబడింది. ఒక్కళ్ళు కూడా మిగల. మొత్తం అక్కడికక్కడే మసి బొగ్గుల్లాగా మారిపోయారు. అరే, ఒక్కొక్కరు ఎవరిది అడ్రస్ కనుక్కోలేకపోయారు. చివరికి ఆ ఎముకల ద్వారా గుర్తుపడి తర్వాత 3 నెలలకి 4 నెలలకి ఫలానా వాళ్ళు. భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, భర్త చనిపోయాడు. చూసారా సేవకుడు ఏం చెప్పాడు సేవకుడు? అయ్యా, 1 సంవత్సరం వేడి చేయి, 2 సంవత్సరాలు వేడి చేయి, ప్రార్థన పూర్వకంగా ఉన్నాం, ప్రార్థన చేసి నీ వివాహాలు నీ సొంత తలంపులు వద్దాయా. లోపల విన్నాడే కానీ సర్లే అన్నాడే కానీ పోయే సొంత తలంపులు. నిజంగా సైతాను కూడా ఒకసారి దేవుని మాట వినకుండా లోపల పోయినప్పుడు సైతాను కూడా అన్ని కలిసి వచ్చేటట్టు చేసేది. చెప్పండి, ఆ అబ్బాయికి అన్ని కలిసి వచ్చాయి కదా, అన్ని కలిసి వచ్చినాయి. ఉద్యోగం, భార్య ఉద్యోగం, లక్షల్లో చేద్దాం, 2 పిల్లలు, బాబు పాప, మళ్ళీ అనుకోకుండా మళ్ళీ ట్రాన్స్ఫర్, అన్నీ. ఏది తక్కువ కాల. దేవుడు దీవిస్తున్నాడు అనుకున్నాడు కానీ సైతాను అట్లా మాయబెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఎన్నో ఆటంకాలు. ఈరోజు నీకు నాకు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఈరోజు మనం జాగ్రత్తగా కాపు కాసుకొని దేవుని మందిరంలో యజమానుడి వైపు చెప్పండి, దాసురాలు ఏ విధంగా చేతులెత్తి చూస్తారో ఆ చేతులకి వెళ్ళి చూస్తారో ఈరోజు నువ్వు నేను కూడా, మనం కూడా దేవుని చేతుల వైపు చూడాలి. దేవుని మందిరంలో దేవుని మాట వినుకుంటూ, సేవకుల మాట వినుకుంటూ ఈరోజు చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు ఉంటే ఉపయోగం, ఎంత సంపద ఉంటే ఉపయోగం, ఎన్ని అపార్ట్మెంట్లు ఉంటే ఉపయోగం, ఏది కూడా అక్కర్లా. ఏది కూడా వచ్చిందా చెప్పండి, ప్రాణాన్ని కాపాడిందా? మసి చూసే ఉంటారు, ఈ మధ్య వార్తల్లో చూసే ఉంటారు. తర్వాత యాక్సిడెంట్ తర్వాత అనంతపురంలో దాంట్లో ఉన్న దగ్గర 24 మంది మస్ అయిపోయారు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ కుటుంబం గురించి సాక్ష్యం వచ్చింది. ఈరోజు వింటానికి వింటున్నాం కానీ గ్రహించనే. ఈరోజు దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతున్నాడు కానీ దేవుని మాటలు లెక్క చేయట్లా. దేవుని మాటకి అవిధేయులుగా ఇష్టం వచ్చిన తలంపులు, ఇష్టం వచ్చిన ఆలోచనలు, నా ఇష్టం, నేను అహంభావాన్ని. మొదటిగా రాయి ఏం చెప్తుందంటే నువ్వు విను. ఏం చెప్తుంది చెప్పండి, చదవండి మళ్ళీ ఒకసారి. యెహోషువ 24:27. యెహోషువ 24:27.
ఆలకించుడి. యెహోవా మనతో చెప్పిన మాటలని ఈ రాత్రికి వినబడ్డాయి. విను, లోబడు, పాటించు. ఆదివారం వస్తే దేవుని మందిరంలోకి రా. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత బిజీ అయినా, 1-2 గంటలు 3 గంటలు దేవుని సన్నిధిలో గడుపు. కొంతమంది అంటారు, నాకు తీరిక లేదమ్మా, నాకు అసలు కుదరట్లేదమ్మా, నాకు అసలు ఆ రోజు ఏదో పని వస్తుందమ్మా. నువ్వు ఈ లోకంలో లాభపడతావేమో, కానీ చివరికి కనబడకుండా నీకు నష్టం జరిగింది. దేవుని సన్నిధిలో గడుపు. నీకు చేత కాకపోయినా, నువ్వు బలహీనమైనా, నువ్వు నడవలేకపోయినా రా, అట్లనే ఓపిక చేసుకురా. దేవుడికి నీ ప్రతి పరిస్థితి తెలుసు. దేవుడు నిన్ను దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, దేవుని నువ్వు పొందుకోవాలంటే దేవుని మందిరంలో గడుపు. విను, లోబడు. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఎక్కడున్నా సరే దేవుని మందిరంలోకి రా. దేవుని మందిరాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయమాకు. అసలు దేవుని మందిరంలో రాకుండా పలానా దగ్గర పోదాం, ఇంటి దగ్గర ఉందాం, ఈ ఆలోచన నీ మైండ్లోకి రాని మాకు. సైతాన్ గాడు ఏ ఆలోచన తెచ్చింది? మందిరానికి నువ్వు దీవించబడతావా? సైతానికి అది ఇష్టం ఉండదు. అందుకనే మొదటి రాయిగా వినే రాయిగా. రెండవ చూద్దాం లోకాసు వార్త మనం చదువుకున్న భాగం 19:40. లోకాసు వార్త టైం అయిపోవచ్చింది. 19:40. ఆయన వారి నుంచి వచ్చి, వీరు ఊరుకునే ఈ రాళ్ళు కేకలు వేసారు, దేవుని ఆరాధించారు. ఈరోజు వింటే మాత్రమే కాదు, చెప్పండి ఏం చేయాలి? చెప్పండి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఈరోజు బయట ఎన్ని మాటలు మాట్లాడుకోవట్లేమా? ఆ కబుర్లు, ఈ కబుర్లు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. దేవుని మందిరంలో రక్షణ పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, ఎటువంటి పరిస్థితులు వృద్ధురాలైనా ఎవరైనా సరే దేవుని మందిరంలో నోరు తెరిసి కేకలయ్యారు. వా, నన్ను రక్షించావు చాలయ్యా, నన్ను మరణం నుంచి, నరకం నుంచి తప్పించావు చాలా, నీ పరలోక రాజ్యానికి చేర్చుకున్నావు, అందుకే నిన్ను ఆరాధిస్తున్నావు. ఒక్క మాట చాలు. రక్షణ పొందిన వాళ్ళు కూడా చాలా మంది మందిరంలో నోరులు తెరవడం పరిస్థితి. నాకు రాదులే అని అనుకుంటే కూర్చుంటున్నావు. అట్లా ఉన్నంతసేపు ఇక చనిపోయేదాకంతే పరిస్థితి. నువ్వు వచ్చు అని ఆరాధన చేయి. ఒకటే మాట, ప్రభా ఒకప్పుడు లోకంలో ఉన్నా, ఇప్పుడు నీ మందిరంలో ఉన్నా. ప్రభా ఒకప్పుడు సైతాన్లో ఉన్నా, ఇప్పుడు నీలో ఉన్నా. నీ మందిరంలోకి వచ్చా ప్రభా, నిన్ను సేవించే భాగ్యాన్ని ఇచ్చావు, నాకు ఒక నిరీక్షించాలి పరలోకంలో చేర్చే భాగ్యాన్ని. నోరు తెరిచి ఆరాధించు. కేకలు వేసే రాయిగా, నోరు తెరిసే రాయిగా నువ్వు మందిరంలో నిలబడు. ఇంత మాత్రమే కాదు, చెప్పండి ఏం చేయాలి? చెప్పండి, దేవుణ్ణి స్తుతించే రాయిగా ఉండాలి, దేవుని ఆరాధించే రాయిగా ఉండాలి, దేవుని ఘనపరిచే రాయిగా ఉండాలి. ఎక్కడ ఉన్నా దేవుని మహిమపరిచే రాయిగా ఉండాలి. మూడోదిగా చూద్దామంటే క్లుప్తంగా ధ్యానం చేద్దాం, సమయం లేదు. మూడోదిగా హబక్కూకు 2వ అధ్యాయం. హబక్కూకు 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి. చాలు. అంశం ఏంటంటే, సజీవమైన రాయిగా ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. జీవపు రాయిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఒకటి వినాలి, వింటూ మాత్రమే కాదు, లోబడాలి. రెండవదిగా ఏం చేయాలంటే దేవునికి కేకలు వేయాలి, ఆరాధించాలి, స్తుతించాలి, దేవుని గానపరచాలి, ఎక్కడున్నా దేవుని గురించి చెప్పాలి. మూడవదిగా ఇక్కడ ఏముందంటే మొరపెట్టే రాయిగా ఉండాలి. ఏ రాయిగా ఉండాలి చెప్పండి? మొరపెట్టే రాయి. వింటూ మాత్రమే కాదు, నోటితో ఆరాధించాలి. నోటితో ఆరాధించడం మాత్రమే కాదు, మొరపెట్టాలి. మొరపెట్టే అనుభవం ప్రార్థన అనుభవం. మొరపెట్టమంటే చెప్పండి, మొరపెట్టమంటే ఏంటి? ప్రార్థన. దేవుని మందిరంలో మోకరించాలి, నీ గృహంలో మోకరించాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, దినంలోకి 7 మార్లు, దినంలోకి 3 మార్లు భక్తులు మోకరించి. ఈరోజు నువ్వు మొరపెడుతున్నావా? అసలు ప్రార్థనకు వస్తున్నావా? మరి ఇంటి దగ్గర ఉంటున్నావా? ఇంటి దగ్గరైనా వింటున్నావా? ఇంటి దగ్గరైనా మొరపెడుతున్నావా? మోకరిస్తున్నావా? ఆయన అన్నాడు, ప్రార్థన అంట విజయాన్ని ఇచ్చింది. చెప్పండి, ప్రార్థన
చెప్పండి, అంతా చెప్పండి. ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన లేకపోతే అపజయమే. ప్రార్థన లేకపోతే చెప్పాలి, అందరూ చెప్పాలి. ప్రార్థన లేకపోతే ఓటమే. భక్తులు చెప్తున్నాడు, ప్రార్థన విజయాన్ని ఇచ్చింది. నీ జీవితంలో విజయం కావాలంటే, నీ జీవితంలో గెలుపు కావాలంటే, నీ జీవితంలో అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన రోజులను చూడాలంటే ప్రార్థనలో గడుపు. ముఖ్యంగా యవనస్తులు గుర్తుపెట్టుకోండి. పెద్దలు పోయి ప్రార్థన చేసుకుంటారు, మేము ఇంటి దగ్గర ఉంటాం అనొద్దు. రండి, ప్రార్థనకు రండి. మీ చదువులు, మీ భవిష్యత్తులు, మీకు విజయాలు, మీకు చక్కని భవిష్యత్తు. యవనస్తులు కూడా ఇక్కడ వారం రోజులు జరిగాయి. అసలు నేను ఒక 3 రోజులు వద్దాం అనుకున్నా. పోయేటప్పుడు నాకు 2 మీటింగ్లు ఉన్నాయి. వాళ్ళేమో ఫోన్ చేస్తూ ఉన్నారు. నాకు అక్కడనే ఇంకొక మీటింగ్ దేవుడు అరేంజ్ చేశాడు. ఒక ప్రాంతం దగ్గర పోయి ఒక చక్కని కూడిక ఒక గృహంలో కలిగడానికి దేవుడు పంపించాడు. అసలు ఆ మీటింగ్లు మొదలుపెట్టి రావడానికి రాబోద్ది కాదు. ఒక మాట చెప్పాలంటే నేను చివరి మీటింగ్ దాకా ఉండి వచ్చాను. యవనస్తులు దగ్గర 15,000 మంది కిక్కిరిసిపోతున్నారు. ఇసుకేస్తే రాలని ప్రదేశం, హెర్మోను మొత్తం క్యాంపస్ నిండిపోయింది. రోడ్డు మీద, ఫుట్పాత్ల మీద కూడా నిలబడి వాక్యం విన్నారు. భోజనం చేయాలంటే, చెయ్యి కడుక్కోవాలంటే అర్ధగంట, చెయ్యి కడుక్కోవడానికి, భోజనం తినాలంటే గంట సేపు కూర్చోవాలి. అందరికీ వడ్డించిన తర్వాత గంట పట్టింది అందరికి వడ్డించాలి. మళ్ళీ తిన తర్వాత చెయ్యి కడుక్కోవాలంటే ఒక అర్ధగంట. ఓపిక, సహనం. మీటింగ్లకు చాలా మంది రావడానికి ఇష్టపడలేదు. కొంతమంది అడిగితే వామ్మో అక్కడైతే మేము ఉండలేము, అక్కడే ఎక్కడ కాదు, నేను ఎక్కడెవరికి చెప్పాలా, నేనే 2 రోజుల్లో వస్తానే, నాకు ఎందుకు తెసిపోయి ఇబ్బంది పడతాను, ఎక్కడెవరికి చెప్పాలి. కొంతమందికి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చెప్పా, ఇంకా జరుగుతున్నాయి అంటే ఒక్క రోజు కూడా ఉండలేము, అక్కడ ఒక్క పూట కూడా ఉండలేము అక్కడ. ఆడికి వస్తే అన్నీ నేర్చుకుంటాము. ఎట్లా పడుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా మొదలు పెట్టాలి, ఎట్లా ఓపిక ఉండాలి, ఎట్లా సహనం ఉండాలి. నిజంగా అక్కడ ఒక 10 మంది సిస్టర్స్ ఉన్నారు. దగ్గర 70 సంవత్సరాల పైన వాళ్ళందరూ. రాహేలమ్మ కంటే పెద్దోళ్ళే. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ జీవితాన్ని సమర్పించుకుని అక్కడనే ఆ 10 మంది ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. అక్కడ ఇగో ఏం ఉండాలి, ఏం చేయాలి, ఏ టైంలో ఎక్కడ ఉండాలి, అసలు ఏ మాత్రం కూడా వేరే దానికి ఏ మాత్రం అవకాశం లేదు. ప్రార్థన వాక్యం తినటానికే ఎక్కువ గడిపింది, తినటానికే ఎక్కువ సమయం. అది అందరికి భోజనం చేయాలి కాబట్టి తింటాం మళ్ళీ కూర్చోవడం. నిజంగా ఆ అనుభవం యవనస్తులు నేర్చుకున్నారు. ఎంతో మంది తీర్మానం తీసుకొని బాప్తిసాలు పొందారు, సమర్పించుకొని కొంతమంది అయితే వచ్చి వంట వండారు, వడ్డించారు. ఒక 100 మంది తక్కువయ్యారు. ఆల్రెడీ ఒక 500 మంది వడ్డిస్తున్నారు. ఒక 100 మంది తక్కువయ్యారు. ఎలాంటి అని వంటశాల దగ్గర పంపిస్తే వాళ్ళు మేము భోజనం పెడతామని 100 మంది సిద్ధపడిపోతే వాళ్ళలో ఒక ఆవిడ్ని, నిన్న ప్రాంతంలో ఉన్నవా, ఒక అబ్బాయి నేను ఈరోజు వచ్చి వద్దు, 2 రోజులు ప్రాంతంలో ఉండిరా, నువ్వు వడ్డించాలంటే ప్రాంతంలో ఉండాలి, నువ్వు మందిరంలో ఏదైనా ఓడవాలంటే ప్రాంతంలో ఉండాలి, మందిరంలో ఏదైనా పనులు చేయాలంటే ప్రాంతంలో ఉండాలి. ఈ రోజుల్లోనేమో ప్రాంతం లేదు, ఏం లేదు, ఊడుతున్నాం, అది చేస్తాం. నేను కూడా ఉంటాను. ఈసారి నుంచి ఎవరైతే బుధవారాలు శనివారాలు వచ్చారో వాళ్ళే తాళాలు తీసుకుంటారు, మందిరం తాళాలు. లేకపోతే తాళాలు నేనే ఉంచుకుంటాను, నేనే కొడుతాను. దాంట్లో మొహమాటం లేదు. తీసుకుంటే తీసుకున్నారు, లేకపోతే లేదు. ప్రార్థనకు రాకుండా నువ్వు మందిరంలో పనులు చేస్తే ఉపయోగం. ఈరోజు నేను నేర్చుకున్నాను పోయి. ఆ సిస్టర్ అనేది చెప్పింది, నువ్వు ప్రార్థనకు రాకపోతే, ప్రార్థనలో కూర్చోపోతే నువ్వు మందిరంలో గంట పట్టుకోవడానికి నీకు అర్హత లేదు. నువ్వు మందిరంలో చీపురు పట్టుకోవడానికి నీకు అర్హత లేదు. నువ్వు పనికిరావు. ఇక్కడ ఒక్కవాడు లేకుండా చెప్పింది. ఆ ఒక్కడే చెప్పేసరికి ఇంకొక 20 మంది పోయారు. అడగకుండా చెప్పకుండా పోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రార్థన అనుభవం లేదు. ప్రార్థన అనుభవం లేదు మంది. నిజంగా అక్కడ ఉండటమే ఒక నేర్పు. ప్రతిదీ నేర్చుకోవడమే, ప్రతి పని కూడా ఒక నేర్పు మనకు. నిజంగా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మందిరంలో మొరపెట్టే అనుకోండి. నువ్వు మందిరంలో మొరపెట్టకుండా నువ్వు ఎన్ని పై పనులు ఎన్ని చేసినా కూడా ఏం ఉపయోగం లేదు. మందిరంలో మొరపెట్టు, మోకరించు, దేవుని అడుగు, నీ కొరకు, నీ పిల్లల కొరకు,
కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు దేవుని మొరపెట్టి అడుగు. ఏడ్చుకుంటా కన్నీరు కాచి దేవుని అడుగు. ప్రార్థన వల్లనే కానీ ఇంకా దేని వల్ల ఏది జరగదని యేసుక్రీస్తు. సాధ్యం కాదు. నీకు స్వస్థత రావాలన్నా, నీకు ఆరోగ్యం రావాలన్నా, నీకు మేలు కలగాలన్నా, నీ పిల్లలు దీవెన పొందాలన్నా, వాడి చదువులకి చక్కటి భవిష్యత్తు ఉండాలన్నా ప్రార్థన చేయి, మోకరించు. మనం మాత్రం అదొక్కడి తప్ప నిజం. ఈరోజు మందిరంలో రాయి ఏం చెప్తుందంటే వినాలి, రాయి ఏం చెప్తుందంటే దేవుని స్తుతించాలి. మూడవదిగా రాయి ఏం చెప్తుందంటే మొరపెట్టాలి. 4వ చూద్దామండి, 4వ చూద్దాం. మత్తయి సువార్త 3:8 మత్తయి సువార్త 3:8. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. చాలా మంది అంటారు, అబ్రహాము మా తండ్రి, అబ్రహాము పిల్లలు మేము. ఓ మా నాన్న మా తాత మందిరాన్ని కట్టించారు, మందిరంలో అవి చేశారు, ఇది చేశారు. మరి నువ్వు, మరి నేను తల్లిదండ్రుల పేరుగా చెప్పుకునేది, అబ్రహాము పేరుగా చెప్పుకునేది. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుంటున్నారే. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకి పిల్లలు, అబ్రహాముకి పిల్లలు. ఈరోజు మనం అందరం ఎవరో చెప్పండి, మనందరం అబ్రహాము సంతానమే. ఆ జక్కయ్య గురించి చెప్పుకుంటూ అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా అబ్రహాము పిల్లలమే. అబ్రహాము పిల్లలు అంటే అబ్రహాము కంటే వచ్చిన పిల్లలు కాదు. ఈరోజు నేను కన్న పిల్లలని పిల్లలు కాదు, బైబిల్ చెప్తుంది. నేను కనిన నా కుమారుడు తిమోతి అని పౌలు గారు రాస్తా ఉంటారు. నేను మాట చూద్దారండి, తిమోతి పత్రిక. ఈరోజు మనం కన్న పిల్లలు మన పిల్లలు అనుకుంటా ఉంటాం. మొదటి తిమోతి 1:2 చదవండి. మొదటి తిమోతి 1. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి. ఏ కుమారుడు అంట? నిజమైన కుమారుడు. ఈరోజు నీ కుమారుడు కాదు కావాల్సిన దేవుడికి, నిజమైన కుమారులు కంటున్నావా? ఒక ప్రశ్న. నువ్వు పిల్లల కన్నావు, తప్పలేదు, దాని గురించి నేను తప్పట్లా. నీ పిల్లల వాళ్ళు బైబిల్ అంటుంది కదా, నిజమైన కుమారుల్ని నువ్వు కంటున్నావా? ఆ రాయి ఏం చెప్తుందంటే అబ్రహాముకి ఈ రాళ్ళు అబ్రహాముకి పిల్లలను కలిగేటట్టు చేస్తాయి. ఈరోజు నిజముగా నువ్వు ఒక్క ఆత్మైన కన్నావా? ప్రశ్న. రాయి చెప్తుంది నిజముగా నువ్వు కన్నావా? ఈరోజు ఒక్కొక్కరు కనాలి, ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబాలను కనాలి. నీ ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడాలి. అబ్రహాము కేకలేస్తాడు, నేను నువ్వు కాకపోతే ఈ రాళ్ళ వల్ల అబ్రహాముకి మాకు తండ్రి అని చెప్తున్నారు. తప్పయ్యే. అబ్రహాము కుమారులు కాదు మనం. ఎవరైతే రక్షణ పొందారు ఈరోజు నీ ద్వారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ ద్వారా ఒక్క ఆత్మలను మందిరానికి తెస్తున్నావు. చాలా సంతోషం. మందిరానికి నడిపిస్తే చాలా సంతోషం. దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఒక్కరన్నా ఇద్దరునన్నా, ఒకరితో తృప్తిపడమా, ఇద్దరిని ముగ్గురిని, ముందు నీ కుటుంబాన్ని మందిరాన్ని తీసుకుంటా. నిజముగా నువ్వు ఆత్మీయంగా కను పిల్లలు. వచ్చిన వాళ్ళే అనకపోతున్నారే మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి, మన చూపులను బట్టి, మన పనులను బట్టి. అయ్యో వచ్చిన వాళ్ళే, చీ పలానాలు ఉంటే నేను రాను, చీ పలానాయన, చీ. ఎక్కడందో ఎక్కడో అబ్రహాము కుమారుడు. ఆ రాయి ఏం చెప్తుందంటే, చెప్పండి, రాయి ఏం చెప్తుంది? నిజముగా నీ కుమారులు కను అని చెప్తుంది. మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతూ రాళ్ళు మనకు చెప్తున్నాడు, నువ్వు ఆత్మీయంగా నిజమైన కుమారులు కను, నువ్వేమంటే తీసుకుంటా మందిరానికి. చివరిగా ఇంకొక మాట ముగిస్తాను. చాలా ఉంది చెప్పాలంటే, ఏమేమి సరిపోయింది. యెహోషువ 4:6. చివరిగా ఇంకొక రాయి. యెహోషువ 4:6. యెహోషువ 4:3 చదవండి. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతులకు తెచ్చి
చాలు. ఎన్ని రాళ్ళు అంట చెప్పండి? ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు. ఎన్ని రాళ్ళు అంటే 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు దేనికంటే అదే అధ్యాయంలో 21 చదువు. 21:4 ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను రాబో కాలమున నీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తల్లిదండ్రులని అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ ఆత్తాలను దాటిని ఈ రాళ్ళు ఎందుకు 12 రాళ్ళు తీసుకో దాసుకో చెప్పు. పలానా టైంలో నీ పిల్లలు నీ మనవాళ్ళు అడుగుతూ ఉంటారు, ఈ రాళ్ళు ఎందుకు అడుగుతారు. ఏం చెప్పాలంటే అప్పుడు ఏం చెప్పాలంట? ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ రాళ్ళని యోర్దానులు ఆరిన నేల మీద దాటి వేశారు. ఈ రాళ్ళు ఏం చెప్తున్నాయంటే సాక్ష్యపు రాళ్ళు. చివరగా 5వదిగా రాయి ఏం చెప్తుందంటే మేము పలానా దగ్గర సాక్ష్యంగా ఉన్నాం. మరి నువ్వు సాక్ష్యంగా ఉన్నావా? నీ ఇంట్లో నువ్వు సాక్ష్యంగా ఉన్నావా? నీ బజార్లో నువ్వు సాక్ష్యంగా ఉన్నావా? నీ బంధువుల దగ్గర నువ్వు సాక్ష్యంగా ఉన్నావా? నీ పనుల దగ్గర నువ్వు సాక్ష్యంగా ఉన్నావా? నీ ఊర్లో ఏం సాక్ష్యం కలిగి ఉన్నావు? పలానా ప్రార్థనకు పోతే కానీ ఎప్పుడు నోరు తెరిస్తే కూతురు, పలానా ఆయన ప్రార్థనకు పోతుంది కానీ ఎప్పుడు ఇంట్లో తిరగటం గొడవలే. ఇదేనా సాక్ష్యం కలిగింది? మనం ఈరోజు నువ్వు నేను కూడా సాక్ష్యపు రాయిలాగా ఉన్నా. అక్కడ ఈ రాళ్ళు ఎందుకు? ఈ రాళ్ళు ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయంటే ఈ రాళ్ళు ఫలానా విషయంలో అట్లా చేశారు, ఫలానా విషయంలో అట్లా చేశారు. సాక్ష్యము చెప్పే వాళ్ళుగా, సాక్ష్యము చెప్పే రాళ్ళుగా ఉండాలి. 24 అదే యెహోషువ చదువుకున్నారు. 24:27 ఇందా చదువుకున్న మాట. జనందరితో ఇట్లా ఆలోచించింది. యెహోవా మనతో చెప్పే మాటలు ఈ రాజు కనబడి కనుక అది మన మీద చెప్పాలి, అందరూ చెప్పాలి, అది మన మీద సాక్షిగా. ఈరోజు రక్షింపబడి నీవు మందిరానికి వచ్చే నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావా? ఆదివారం దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళామనుకో ఏం చెప్తారు చెప్పండి? వీళ్ళు మందిరాన్ని కూడా విడిచి పనికొచ్చారా? వీళ్ళు మందిరాన్ని కూడా విడిచి నీ సాక్ష్యం ఎట్లా ఉందా? దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ రాయి ద్వారా. ఇగో మేము పలానప్పుడు సాక్ష్యపు రాయిగా ఉన్నాం. మరి నీ స్థితి అంటే రాళ్ళు మనల్ని హెచ్చరిస్తున్నాయి, రాళ్ళు మనల్ని గద్దిస్తున్నాయి. సాక్ష్యం ఇచ్చే రాయిగా, సాక్ష్యం చెప్పారా? ఎక్కడ ఉంటే అక్కడ దేవుని గురించి స్వార్థ చెప్పే రాయిగా ఉండాలి, దేవుణ్ణి ప్రకటించే రాయిగా ఉండాలి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన విని సంగతులకు తెలుపుటయే సాక్ష్యమనగా తెలుపుటయే సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు, సాక్ష్యమిచ్చేదా. ఈరోజు నువ్వు నిన్న మన దేవుడు ఆయన రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఒకనొక రోజు రానంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళని తీసుకొని పోతాడు. మిగిలిన వారికి శ్రమ. రక్షణ ముందు బాప్తిస్మం తీసుకో చెప్తున్నావా? నువ్వు నీ కుటుంబంలో చెప్తున్నావా? నీ బంధువులకు చెప్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారికి చెప్తున్నావా? ఈ రాయి ఏం చెప్తుందంటే సాక్ష్యపు రాయిగా ఉంటుంది. రెండు కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. ఒక్క క్షణం మనమే సరి చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుడు ప్రేరేపించిన మాటలు. ఇంకా చాలా ఉందిలే కానీ సమయం అనుకూలించరా. ఇంతవరకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విన్న మాటలన్నీ గ్రహిస్తున్నావా? వింటున్నా కానీ మళ్ళీ అవలంబించట్లేదా? ఈ మధ్యాహ్న కాల సమయంలో సరి చేసుకో. దేవుని ఆరాధించేరాయిగా, దేవుని ప్రకటించేరాయిగా, దేవుని స్తుతించేరాయిగా ఇంకా ఉండలేకపోతున్నావు. ఒక్క మాటతో దేవుని ఆరాధించు. దేవుని గురించి ఒక మాట చెప్పు. నువ్వు ఎక్కడికి పోతే అక్కడ దేవుని స్తుతించు. మొరపెట్టే రాయి, వినే రాయి మాత్రమే కాదు, దేవుని గురించి ప్రకటించే రాయి మాత్రమే కాదు, మొరపెట్టే రాయి, ప్రార్థన. ఆయన అన్నాడు కదా, ప్రార్థన ఉంటే పాపం ఉండదు అన్నాడు. ప్రార్థన ఉంటే పాపం ఉండదు.
పాపం ఉంటే ప్రార్థన ఉండదు అన్నాడు ఆయన. పాపం ఉంటే ప్రార్థనే ఉండదంట. నువ్వు ప్రార్థన లేదంటే నువ్వు పాపంలో ఉన్నావు అని అర్థం. నువ్వు ప్రార్థనలో ఉన్నావు అంటే నువ్వు పాపంలో లేవు అని అర్థం. ప్రార్థనలో ఉన్నావా, పాపంలో ఉన్నావా సరి చేసుకో. మొరపెట్టి రాయిగా ఉండు. పిల్లల్లో తనే రాయిగా. నిజమైన కుమారులు ఉండాలని, నాకెంతమంది పిల్లలు నాకెంతమంది పిల్లలు చెప్పుకుంటా మంచిదే కాదంట్లా. నిజమైన కుమారులు కుమార్తెలు ఉండాలి. ఉంటే ధన్యుడివి ధన్యురాలు. లేకపోతే కను ఇప్పటికైనా ప్రయత్నం చేయి. ఎక్కడి నుంచైనా ప్రయత్నం చేయి. కనీసం ఒక్క కుటుంబాన్ని, సరే కనీసం ఒక్కరైనా ఉన్నారు నిజమైన కుమారులు. పౌలు గారు అంటున్నారు, నిజమైన కుమారుడు తిమోతి అంటున్నారు. 5వదిగా సాక్ష్యం ఇచ్చేరా. సాక్ష్యం చెబుతుందిరా. నువ్వు ఫలానప్పుడు నీ గుర్తు. ఈరోజు నీ గుర్తు అంటే నీ మాట, నీ చూపు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ సాక్ష్యం ఇచ్చేరా. ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు. దేవుని మాట వింటే, శ్రద్ధగా వింటే, పైవాడిగా, ఉన్నతుడిగా, అందనంత స్థితిలో ప్రతి విషయంలో ఆశీర్వాదాలు పొందేవాడిగా దేవుడు క్లియర్గా చెబుతున్నాడు. శ్రద్ధగా విను, ఇవన్నీ వస్తాయి. తలగా ఉంటావు. వింటున్నా కానీ గ్రహించాలి, చూస్తున్నా కానీ చూడాలి. సరి చేసుకుందాం. యోగ్యంగా పనిలో చేయాలి.